ఓ నా తండ్రి, వీరిని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియడం లేదు. యేసు ఆ మాట పలికి ఏమయ్యాడు? దేవునికి కుమారుడుగా మారాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠమే. యేసు ఎలా అయితే క్షమాగుణాన్ని కలిగి దేవుని కుమారుడుగా పిలువబడ్డాడో, మనము కూడా క్షమాగుణాన్ని కలిగి ఉంటేనే తప్ప మనము కూడా దేవుని కుమారులంగా గుర్తించా. నేను బాప్తిస్వం తీసుకున్నంటే కుదరదు. బాప్తిస్వం తీసుకున్నా నీలో ఉండవలసిన గుణం ఏంటి? క్షమాగుణం. ఆ క్షమాగుణంతో శత్రువును ప్రేమిస్తూ హింసించే వారి కోసం, ఎప్పుడైనా కానీ మీరేమండి ప్రాక్టికల్ మీ లైఫ్ లో హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేసిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారు చెప్పండి? అవును, నన్ను అంటున్న వాళ్ళ కోసం నేను, మిమ్మల్ని అంటున్న వాళ్ళ కోసం మీరు, మిమ్మల్ని హింసించే వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు, మిమ్మల్ని చాలా వేధించే వాళ్ళు, వాళ్ళ కోసం ఒక్కరోజు మోకాలు వేయండి, కన్నీళ్లు పెట్టండి, తండ్రి ముందు వేడుకోండి. తండ్రి వాళ్ళ మనసులో మార్చండి తండ్రి. వాళ్ళ మనసు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి, వాళ్ళు చూసే విధానం మారాలి, వాళ్ళ పనితీరు మారాలి. వాళ్ళు నాశనానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు కూడా నాతో పాటు స్వర్గానికి రావాలి తండ్రి అని వాళ్ళ కోసం మనం ప్రార్థించిన రోజున, క్షమించిన రోజున, అప్పుడే మన దేవుని పిల్లలం, దేవుని కుమారులం తప్ప ఎంత నేర్చుకోండి, ఎంత వినండి, దానివల్ల నో యూస్. యేసు ప్రభువు వారు పలికిన 7 మాటలు అని ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఆ 7 మాటల్లో మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. వీరంటే ఎవరు? ఎందుకు క్షమించమన్నాడు? వాళ్ళకి ఏం తెలియదు, ఏం తెలుసు?